మ్యాన్ ఆఫ్ మాసెస్, గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ ఆఫ్ మాసెస్, ఇట్లా రకరకాల మాసుల పేర్లు చాలా మంది హీరోలకు పెట్టేశారు. అసలు చెప్పాలంటే మాస్క్ మొగుడు కళ్యాణ్ రామన్న, కళ్ళతోనే మాస్ చూపించగలిగే ఇండియన్ యాక్టర్ కళ్యాణ్ రామన్న. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. నన్ను అడిగితే క్లైమాక్స్ ఎందుకు ఇంత సస్పెన్స్గా మెయింటైన్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్న చెప్తా అన్నా కూడా కొంచెం సస్పెన్స్గా మెయింటైన్ చేశారు. అది ఎందుకు అని చెప్పి సినిమా చూస్తే అర్థమైంది. లాస్ట్ 20 minutes లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అయ్యా బాబీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను దేని గురించి చెప్తున్నాను అనేది సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గైస్. అసలు ఈ మాస్తో వచ్చిన సినిమా అండ్ ఎమోషనల్తో వచ్చిన ఈ స్టోరీ అసలు ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్పేద్దాం. ఈ వీడియోకి జస్ట్ ఒక 500 likes ఎక్స్పెక్ట్ చేస్తాను. నా కష్టం అర్థమైన వాళ్ళకి ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకేనా, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే స్టార్టింగే మంచి యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామన్ యాక్షన్ సీక్వెన్స్ లిటరల్ చెప్పాలంటే ఎమోషనల్ టచెస్తో వచ్చిన ఒక విశాఖపట్నాన్ని కాపాడడానికి వచ్చిన మొగుడని చెప్పాలి, అంటే హీరో అని చెప్పాలి. ఆ విశాఖపట్నాన్ని ఎందుకు కాపాడుతున్నాడు, అసలు పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు విలన్గా ఎందుకు మారాడు, విలన్ నుంచి హీరోగా ఎలా అవుతాడు, అమ్మకి ఎందుకు దూరం అయ్యాడు, అసలు ఏంటి అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. లిటరల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడా కూడా టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడా కూడా బోర్గా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు. లిటరలీ స్టోరీ మీదే ఉంది, కాన్సెప్ట్ మీదే తీసుకెళ్ళిపోయారు. యాక్షన్ సీక్వెన్స్లు కానీ కళ్యాణ్ రామన్న ఇంటెన్స్ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. లిటరల్ చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ మాస్ లిటరలీ బేవత్సం అని చెప్పాలి. కళ్యాణ్ రామన్నకి పెట్టిన ఎలివేషన్స్ కానీ, ఆ టైంలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. సెకండ్ హాఫ్ నుంచి కూడా ఇంకా వేరే లెవెల్. ఇంకా ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్. అది అంతా కూడా చాలా ఎమోషనల్ టచెస్తో ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎమోషనల్, కొంచెం మాస్ వేరే లెవెల్ తీసుకెళ్ళిపోతారు. కొంచెం ట్విస్ట్లు, ఎమోషన్స్, మాస్తో వచ్చిన సెకండ్ హాఫ్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే కళ్యాణ్ రామన్న ఇంకా మాస్క్ మొగుడని చెప్పాలి. ఇంటెన్స్ యాక్షన్ కళ్ళతో మాత్రం మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ అయ్యా. ఆల్రెడీ ఎవరైనా చూసిన వాళ్ళకి మీకు కరెక్టా కదా కామెంట్ చేయండి. లిటరల్గా చెప్పాలంటే విజయశాంతి గారు కూడా పోలీస్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆమె స్టార్టింగ్ ఫైట్ అవుట్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. ట్రైలర్లో చూసిన ఫైటే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా అమ్మాయి ఎమోషన్స్ కానీ, తన డైలాగ్స్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. కళ్యాణ్ రామన్న కూడా ఎమోషనల్ టచెస్ కానీ, మాస్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఓవర్ మాస్ ఉంది చెప్పాలి. సపోర్టింగ్ క్యాస్ట్లో యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ గారు ఆయన ఎవరో కానీ బాబాయ్ అనే క్యారెక్టర్లో వస్తాడు. ఆయన అదే పోలీస్ నుండి బాబాయ్గా మారిపోతాడు. అది చాలా ఇంటెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లిటరల్ చెప్పాలంటే. సాంగ్స్ కూడా పర్లేదు, సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ ఉంటుంది, మంచి స్టెప్స్ డ్యాన్స్ కూడా వేస్తాడు. సెకండ్ హాఫ్లో మదర్ ఎమోషన్ సాంగ్స్ ఉంటుంది. అంతా ఓవరాల్గా పర్లేదు, చాలా బాగా అనిపించింది. మంచి కమర్షియల్ హిట్ అని చెప్పాలి, కమర్షియల్ మాస్ ఎమోషనల్ హిట్ అని చెప్పాలని లిటరలీ. కాంపిటీటర్ ఎవరైతే విలన్లో ఉన్నారో అతను కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. చాలా బాగా మ్యాచింగ్ ఇచ్చాడు, చాలా బాగా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే ఇచ్చాడు. అతనితో చాలా ఎమోషనల్, అతను కూడా చాలా బాగా మంచి స్ట్రాంగ్గా ఫైట్ సీక్వెన్స్లు కానీ అతను కూడా చాలా బాగా పెట్టారు. మంచి కాంపిటీషన్ అని చెప్పాలి, చాలా బాగా అనిపించింది. అతను కూడా ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే హీరోయిన్కి చెప్పాలంటే పెద్ద స్పేస్ లేదు కానీ పర్లేదు, ఉన్న స్పేస్లో పర్లేదు, బాగానే యాక్ట్ చేసింది. సాంగ్ కానీ, భార్యగా కానీ, లవర్గా కానీ పర్లేదు, బాగానే యాక్ట్ చేసింది ఓవరాల్గా చెప్పాలంటే. ఇంకా లిటరలీ క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అని చెప్పాలి. ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎమోషనల్ టచెస్ చాలా బాగుంటాయి. పక్కగా కొంతమంది కన్నీరు కూడా పెట్టుకుంటారు. ఇంకా బాగా వీక్ హార్టెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనసు కొంచెం తక్కువ ఉంటుంది చూసారా, వాళ్ళకి ఈజీగా ఏడుపు వచ్చేస్తున్నాయి. అలా ఎమోషనల్ టచెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఏడ్చేస్తారు కొంతమంది అయితే. నా పక్కన కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏడ్చారు కూడా చెప్పాలంటే. ఇంకా అది పక్కన విషయం, వేరే విషయం. లిటరల్గా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయ్యా. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా మాస్ కమర్షియల్ హిట్ అని చెప్తాను. ఇంక ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, మన రివ్యూస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒకటి కొంచెం బూస్టప్ ఇచ్చేయండి. మంచి రివ్యూ చేద్దాం. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.